అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి న్యూస్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. అలాగని కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీని ఆపేయలేదు. అది ఇక నుంచి ఈవినింగ్ టైంలో వస్తుంది. మన ఈ కొత్త స్టోరీ మార్నింగ్ టైంలో వస్తుంది. దయచేసి గమనించగలరు. న్యూస్ స్టోరీ కాబట్టి లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీరిచ్చే హైప్ వల్ల ఈ స్టోరీ మరికొంతమందికి వెళ్తుంది. కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగే ఈ స్టోరీ కూడా మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తుందని కోరుకుంటూ మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నీతో చుంబనమే 1వ భాగం. రచయిత సునందా రామ్ గారు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వి మొదటిసారి మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై పొంగిలి కలే కాదుగా అని కారులో ఎఫ్ఎంల నుంచి సాంగ్ ప్లే అవుతుంది. కారులో ఉన్న అమ్మాయి కారు విండో గ్లాస్ డోర్ నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఆ అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ రోడ్ వైపు కాకుండా ఆ అమ్మాయి వైపే చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది ముందు సీట్లో ఉన్న ఇద్దరి గురించి. ఇప్పుడు వెనక్కి టర్న్ అయితే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్న అమ్మాయి ఆ పక్కనే ఆ అమ్మాయిని ఉరిమి చూస్తూ ఒకసారి ముందున్న డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఆ అబ్బాయిని చూస్తూ తిట్టుకుంటూ రెండోసారి అలా రెండు వైపులా తల తిప్పుతూ టెన్షన్ పడుతూ పళ్ళు నూరుతూ కూర్చున్నాడు. ఆగండి ఆగండి, ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. ఆ ముందున్న విండో సీట్ అమ్మాయిని నేనే. నా పేరు మధురిమ. ఇదిగో నా పక్కనే కూర్చుని రెప్ప వేయకుండా నన్ను చూస్తూనే ఉన్నాడే, ఇతని పేరు సిద్ధార్థ వర్మ. నా జీవితానికి పెద్ద జిడ్డులా పట్టిన నా కర్మ. ఏంటంత కోపంగా ఉన్నాననుకుంటున్నారా? చెప్తా చెప్తా, ఆగండి. నువ్వు నాకొద్దురా బాబు అన్నా కూడా వెంటపడి వేధించి పెళ్లి చేసుకున్నాడు. మీరు విన్నది నిజమే. మాకు గంట క్రితమే పెళ్ళయింది. ఇంకా పెళ్లి పట్టంలోనే ఉన్నాం. ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన కార్‌కి సిద్ధార్థ్ వర్మ వెడ్స్ మధురిమ అనే అక్షరాలు అందంగా రాయబడి ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. వెంటబడి వేధించి పెళ్లి చేసుకున్నాడు అన్నాను. అని మాదేవి కాలేజ్ డేస్ లవ్ కాదండి బాబు. ఇతనేమి నా కాలేజ్‌లో నా జూనియరో, సీనియర్‌నో కూడా కాదు. ఇతని స్టడీస్ మొత్తం స్టేట్స్ లోనే కంప్లీట్ చేశాడు. అసలు ఇతను ఇండియాకి వచ్చిందే 2 మంత్స్ బ్యాక్. నా ప్రాణం తీయటానికి. కాకపోతే ఎందుకొచ్చినట్టు? అక్కడే ఏదో ఒక తెల్ల పిల్లని తోలుకొని రావచ్చు కదా! నాకీ అగచాట్లు తప్పేవి. పోనీ ఈ 2 మంత్స్‌లో ఎక్కడన్నా నన్ను చూసి ఇష్టపడ్డాడా అంటే అదీ కాదు. అవును, ఇతను నన్ను చూడగానే ఇష్టపడలేదు. మరి ఇంకెలాగా అని అనుకుంటున్నారా? వస్తున్నా, వస్తున్నా. అక్కడికే వస్తున్నా. ఇతను నన్ను ఇష్టపడింది లవ్ అట్ ఫస్ట్ కిస్‌లో. ఆ! ఆ రోజు అలా జరగకుండా ఉంటే బావుండేది. ఏం చేద్దాం? ఈ సిద్ధు గాడు జిడ్డుగాడిలా తగులుకున్నాడు అప్పటినుంచి. ఆ చూపు చూడండి ఎలా చూస్తున్నాడో. ఉన్న ప్రేమంతా కళ్ళల్లోనే నింపుకొని డైరెక్ట్‌గా ఆ చూపుల్ని నా మీదకు మళ్లించి ప్రేమ బాణాలు వదులుతాడు. బయటకు చూస్తున్న నాకు అతను చూస్తున్న విషయం ఎలా తెలిసిందని అనుకుంటున్నారేమో. అతని చూపు నా వీపుకు తెలుస్తుంది. సినిమా డైలాగ్ కాదండి. నిజంగా నిజం. అతనెప్పుడు నా వైపు చూసినా ఆ విషయం నాకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా అలాగే చూస్తూ చూపులతోటే ప్రేమ బాణాలు సంధిస్తున్నాడు. ఎంతసేపు అలా చూస్తావురా బాబు! ఇప్పటికే గంట నుండి అలాగే చూస్తున్నాడు. చూస్తున్న ఇతనికి బోర్ కొట్టదేమో కానీ నాకు మాత్రం కోపం, భయం రెండూ కలుగుతున్నాయి. భయమెందుకంటారా? కార్ డ్రైవ్ చేస్తూ రోడ్‌ని కాకుండా నన్ను చూస్తూ ఉంటే భయం కాకుండా ఇంకేం వేస్తుంది? మీరు చెప్పండి. వెనక కూర్చున్నాడే అతనెవరో కాదు. ఇతనికి బావ కమ్ బెస్ట్ ఫ్రెండ్ అజయ్. ఆ పక్కనే కూర్చొని ఇక్కడ జరిగే దాంతో నాకెటువంటి సంబంధం లేదు అన్నట్లుగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఆ అమ్మాయి అజయ్‌కి భార్య. ఇతనికి చెల్లెలు ఆర్య. ఇంతకీ అజయ్ అన్నయ్య ఎందుకలా చూస్తున్నాడో వీళ్ళిద్దరిని చెప్పనా? అని అంటూ ఎదురుగా చూసిన నాకు ఎదురుగా మా వైపే ఒక పెద్ద ట్రక్ వస్తూ కనిపించింది. ఇతన్ని చూస్తే అతని చూపు మాత్రం నా మీదే ఉంది ఇంకా. కార్‌కి, ఆ ట్రక్‌కి మధ్య దూరం తగ్గుతూ వస్తోంది. ఆ ట్రక్ కార్‌కి అతి చేరువలో ఉంది అనగా భయపడుతూనే ఇతని వైపుకి చూశాను. ఇప్పుడైనా చూపుని నా మీద నుంచి రోడ్ మీదకి మార్చాడేమో అన్న ఆశతో అబ్బే లేదు. ఇంకా నా వైపే చూస్తూ అవే ప్రేమ బాణాలు సంధిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఆ ట్రక్ వాడు హార్న్ మోగిస్తూనే ఉన్నాడు. అబ్బే! అయినా మనోడి చెవికి ఇవేమీ చేరట్లేదు. అంతే. భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరిచాను. నాతో పాటు ఇంకో స్వరం కూడా చెప్పవలసింది.
ఇంతలో కాసేపటికి కారు ఆగినట్టుగా అనిపించింది. ఎదురుగా చూసిన నాకు ఏదో హోటల్ ముందు కారాగి కనిపించింది. హమ్మయ్య! ఇంకా బ్రతికే ఉన్నాను అని పెరిగిన గుండె దడను తగ్గించుకుంటూ అతని వైపే కోపంగా చూశాను. నా వైపే నవ్వుతూ చూస్తున్నాడు. ఎందుకు నవ్వడు? మరి నేను వెళ్ళి అతనికి అతుక్కొని అతని ఒళ్ళో కూర్చున్నట్టే అతని పైకి ఎక్కేస్తేను? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ, ఈ సిద్ధిగాడు నవ్వితే మాత్రం చాలా బావుంటాడు. ముఖ్యంగా నవ్వినప్పుడు ఆ బుగ్గల్లో పడే సొట్ట ఎంత బావుంటుందో! అమ్మాయిలు కూడా పనికిరారనిపిస్తుంది నాకు. అప్రయత్నంగా నా చెయ్యి వెళ్ళి అతని సొట్టబుగ్గల్లో వేలు పెట్టాలని చూసింది. ఇంతలో రేయ్ అని అంటూ ఏవో మాటలు వినిపించి తేరుకొని అతని పైనుంచి లేచి పక్కన కూర్చున్నాను. రేయ్ దున్నపోతా, పందిలా ఉన్నావు. నా మీదకెక్కి కూర్చున్నావేంట్రా? అని అంటూ తనపై ఉన్న అజయ్ అన్నయ్యని పక్కకు నెట్టేసింది ఆద్య. ఒసేయ్ ఏం పెళ్ళానివే నువ్వు? మొగుడు భయపడుతూ దగ్గరికి వస్తే కుక్కని నెట్టేసినట్టుగా నెట్టేస్తావా? అయినా నిన్ను కాదు. ముందు ఈ సిద్ధుగాని అనాలి. పెళ్ళికని పిలిచి నన్ను ఇట్నుంచిటే శ్మశానానికి పంపించేట్టున్నాడు. అంతే. ఆ మాటకి ఆద్య అజయ్ అన్నయ్య వీపు మీద 4 దెబ్బలేసి ఏం మాటలురా అవి? శుభం అని మా అన్నయ్య పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఇలాంటి మాటలంటావా? అని అంటూ ఇంకో 4 పీకింది. అజయ్ అన్నయ్య ఏడుపు మొహం పెట్టుకొని నన్ను కొడతావేంటే? ఇందాక కాస్తుంటే మీ అన్నయ్య కార్‌ని ఆ ట్రక్ కిందకి పోనిచ్చి మనల్ని అప్పచ్చి చేసేవాడే. అయినా కారెక్కిన దగ్గర నుండి కుంభకర్ణురాలి కజిన్ సిస్టర్‌లా నిద్రపోతున్నావు. నీకేం తెలుసే నేనెంతలా టెన్షన్ పడ్డానో. మీ అన్న కారు నడుపుతూ రోడ్డుని కాకుండా పక్కనే ఉన్న మధుని చూస్తున్నాడు. పోనీ కొత్తగా పెళ్ళయింది కదా! ఏదో మధ్య మధ్యలో అలా చూస్తున్నాడేమోలే అని అనుకుంటే కారెక్కి ఇప్పటికి 2 గంటలవుతోంది. వీడి చూపు కాదు కదా! కనీసం రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నాడే అని అంటూ నా బాధ, తన బాధ రెండూ చెప్పి సిద్ధు వైపే ఉరిమి చూశాడు. కానీ మనోడు కనీసం ఆ మాటలు లెక్క కూడా చేయకుండా అజయ్ అన్నయ్య వైపే కేర్‌లెస్‌గా చూసి కారు దిగిపోయాడు. ఆద్య మాత్రం వావ్! చూసావా మా అన్నయ్య డ్రైవింగ్? రోడ్డు వైపు చూడకుండానే 2 అవర్స్ కార్ డ్రైవ్ చేశాడు. నువ్వు ఉన్నావు. ఎందుకు రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేసి డివైడర్‌ని గుద్దించావు. అందుకే నిన్ను కార్‌ని డ్రైవ్ చేయమనకుండా కూర్చోమన్నది అని అంటూ అజయ్ అన్నయ్య తప్పులెత్తి చూపి తన అన్నయ్యే గ్రేట్ అని అంటూ తను కూడా కారు దిగి వెనకే వెళ్ళింది. నేను అజయ్ అన్నయ్య ఒకరి మొఖాలొకరం చూసుకొని చిన్నగా నిట్టూర్చి తల కొట్టుకొని కిందకి దిగాం. కారెక్కి చాలా సేపు అవడంతో కిందకి దిగి పట్టేసిన కాలుని కదిలిద్దామని అక్కడక్కడే నడుస్తున్నాను. కారెక్కిన కాసేపటి నుంచే నాకు టాయిలెట్ అవసరం పడింది. పెళ్లి జరిగి ఆ తర్వాత ఇంటికి ప్రయాణం అంటూ చాలా సమయం గడిచింది. ఆకలి ఓ పక్క, ఈ అవసరం ఓ పక్క. ఏం చేయాలో అర్థం కాక కడుపు పట్టుకొని అలాగే నించున్నాను. ఇంతలో సిద్ధు వచ్చి నా వైపు చూసి తనతో రమ్మన్నట్టుగా కళ్ళార్పి ముందుకు నడిచాడు. తన వెనుకే నేను కూడా. ఏంటి నోటితో మాట్లాడకుండా సైగలేంటని అనుకుంటున్నారా? ఇతను అంతేనండి బాబు. ప్రతీదీ నోటితో చెప్పడు. మాటల్ని చాలా పొదుపుగా వాడతాడు. కళ్ళని విరివిగా వాడి వాటితోనే అందరినీ కంట్రోల్ చేస్తుంటాడు. అతని వెనకే వెళ్ళిన నాకు వాష్‌రూమ్ ఉన్న వైపుగా చేతిని చూపించి పక్కనే నించున్నాడు. ఆ అవసరం తీరిపోయాక పొట్టలో చాలా భారం తీరిపోయినట్టుగా అనిపించి ఆకలి కేకలు వినిపించాయి. అతని దగ్గరకు వెళ్ళి నించోగానే ముందుకు నడిచాడు. అతని వెనకే నేను. అలా వెళ్తూ ఉంటే కొత్తగా పెళ్లి జరిగి ఇంకా అలాగే అలంకరణలో ఉన్న మమ్మల్ని విచిత్రంగా చూస్తుంటారు అక్కడి కస్టమర్స్ అండ్ స్టాఫ్. నాకు కాస్త బిడియంగా అనిపించింది. తల దించుకొని అలాగే ఇబ్బందిగా నడుస్తున్నాను. ఇంతలో నా ముందు వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి వచ్చి నా భుజం చుట్టూ చేతిని వేసి తనతో పాటుగా నడిపిస్తున్నాడు. ఇందాక ఉన్న భయం ఇప్పుడు లేదు. ధైర్యంగా అనిపిస్తోందిప్పుడు. తల పైకెత్తి అతని వైపే చూశాను. నేనున్నాను. ఇబ్బంది పడకు అన్నట్లుగా నవ్వుతూ కళ్ళార్పి మా కోసమే స్పెషల్‌గా అరేంజ్ చేసిన క్యాబిన్‌లోకి తీసుకొని వెళ్ళి చైర్‌ని చూపించాడు కూర్చోమన్నట్టుగా. అక్కడున్న చైర్‌ని చూపించి నా పక్కన ఉన్న చైర్‌లో తాను కూర్చున్నాడు. ముందుగానే వచ్చిన అజయ్ అన్నయ్య, ఆద్య మా ముందు చైర్స్‌లో కూర్చొని కనిపించారు. మమ్మల్ని చూడగానే అజయ్ అన్నయ్య నా వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. ఆద్య మాత్రం ఏ భావం లేకుండా నా వైపు ఓసారి చూసి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ కూర్చుంది. మరి మేడం గారికి మన పైన అంత ఇష్టం లేదులెండి.
ఎందుకంటారా? వాళ్ళ అన్నయ్యని చేసుకోవడం నాకిష్టం లేదు అని చెప్పానని. వాళ్ళ అన్నగారు నన్ను అంతగా ఇష్టపడుతున్నా, నేను అతన్ని ఇష్టపడటం లేదని. ఏం చేద్దాం? మేడం గారికి తన అన్న మీద వల్లమాలిన ప్రేమ. మరి ఎంతంటే తన అన్న పెళ్లి జరిగే వరకు తన ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అని చెప్పి పాపం అజయ్ అన్నయ్య నెత్తి మీద పెద్ద బాంబ్ వేసి వదిలిపెట్టింది. ఒసేయ్! మీ అన్న పెళ్ళికి మన ఫస్ట్ నైట్‌కి సంబంధం ఏమైనా ఉందా? అని అజయ్ అన్నయ్య ఎంతగా మొత్తుకున్నా సరే, బుజ్జగించినా కరగకుండా నిర్దాక్షిణ్యంగా రూమ్‌లో నుంచి బయటకు నెట్టేసింది మహాతల్లి. ఫస్ట్ నైట్ రూమ్‌లో కాకుండా బయట ఉన్నావేంటయ్యా? కారణం అని అడిగిన పెద్దవాళ్ళు అడిగితే ముక్కు చీదుకుంటూ విషయం చెప్పి బోరుమన్నాడు. వాళ్ళు కూడా ప్రేమించి వెంటపడి మరీ ఆ అజ్జని ఒప్పించి పెళ్లి చేసుకున్నావుగా అనుభవించు అనుకుంటూ నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అజయ్ అన్నయ్య ఫ్రెండ్స్. అజయ్‌ని చూసి జాలిపడి ఆ అజ్జ ఎంత మొండిదో తెలిసి కూడా చేసుకున్నావు. చివరికి అన్నా చెల్లెళ్ళ చేతిలో బలిపశువయ్యావని కాసేపు ఓదార్చి ఒక ఫుల్ బాటిల్ మందు వేయించి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాగింది బాగా ఎక్కువవడంతో సిద్ధు వైపు చూసి ఒరేయ్ బావా! మీ చెల్లి నీ పెళ్ళికి మా ఫస్ట్ నైట్‌కి లింక్ పెట్టిందేంట్రా? నువ్వు పెళ్లి చేసుకొని మీకో అబ్బాయి పుట్టే వరకు నన్ను దగ్గరికి రానివ్వదంట్రా. మీ చెల్లి కసాయి బల్లి. మీకో అబ్బాయి పుట్టాక మాకు అమ్మాయి పుడితే నీ ఇంటి కోడలు చేసిద్దంట్రా అంటూ తూలుతుంటే అదేంటి మన ముందు కాపురం చేసి అబ్బాయిని కని మీ అన్నయ్యకి పుట్టిన అమ్మాయిని మన కోడలుగా తెచ్చుకుందామంటే కాదు. నాలాగే నా కూతురు కూడా మా అన్నయ్యకి కోడలై మా అన్న ప్రేమని పొందాలంటూ చెప్పిందిరా. అప్పటి వరకు నువ్వు నా రూమ్ వైపు వచ్చినా కూడా కాలు విరగ్గొడతానని బయటకు నెట్టేసిందిరా. నిర్దాక్షిణ్యంగా రాక్షసి అంటూ సిద్ధు చూసిన చూపులకు భయంతో గుటకలు మింగుతూ అది కాదురా బావా! నీ చెల్లిని ప్రేమించి దాని ప్రేమ కోసం దాని వెనుక కుక్కలా తిరిగి చివరకు ఒప్పించి పెళ్లి చేసుకొని చివరికి నా కల నెరవేరిందని కోటి ఆశలతో ఫస్ట్ నైట్ రూమ్‌లోకి అడుగుపెడితే నా కలలన్నీ మూసీ కాలువలో కలిపి నన్ను కుక్కను తరిమినట్టు రూమ్‌లో నుంచి తరిమేసిందిరా అంటూ అప్పటికే తాగింది తలకి ఎక్కడంతో మత్తుగా నిద్రపోయాడు. మేడం గారికి అంతగా ఇష్టం మరి తన అన్నగారంటే. ఏం చేద్దాం? అందుకే మనమంటే కాస్త మంట మేడం గారికి. అయినా మనకేం ఫరక్ పడదనుకోండి. ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అన్నీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు బేరర్. అన్నీ నా ఫేవరెట్ ఐటెమ్సే అంతే. పొద్దున్నుంచి పెళ్లి హడావిడిలో సరిగ్గా తిన్నది కూడా లేకపోవడంతో ఒక పట్టు పట్టాలని ఫుడ్ మీద దండయాత్ర చేశాను. తింటూ అయ్యగారి ప్లేట్ వైపు లుక్కేశాను. అబ్బే! ప్లేట్‌లో ఫ్రూట్ సలాడ్ బౌల్‌లో ఏదో సూప్ ఉందంతే. ఒకసారి నా ప్లేట్ వైపు నుండి అయ్యగారి ప్లేట్ వైపు ఒక లుక్ వేశాను. నా ప్లేట్ నిండా బిర్యానీ ఉంటే అయ్యగారిదేమో సింపుల్‌గా ఉంది. అది చూసి వీటితోనే అయ్యగారి కడుపులో నిండుతుందో ఏంటో అనుకుంటూ తింటూ కూర్చున్నాను. ఇంతలో ఆద్య అజయ్ అన్నయ్య వీపు మీద ఒక్కటేసింది. తింటున్న ప్లేట్‌ని పక్కన పెట్టేసి ఏవో సలాడ్స్ ఉన్న ప్లేట్ ముందు పెట్టింది. ఏంటే ఇది? ప్లేట్ ఎందుకు పక్కన పెట్టావే? అని అడిగాడు బిక్కమొహం వేసి. ఏంటా? నువ్వు తింటున్నదేంట్రా? అని అడిగింది. నేనేం తింటున్నానే బిర్యానీనే కదా! అన్నాడు అమాయకంగా. మాకు తెలీదు మరి. నేనింకా పులిహోర అనుకున్నానులే. అవునా బంగారం? కాదు. నీకీ మధ్య రేచీకటొచ్చిందేమో ఇంటికెళ్ళాక హాస్పిటల్‌కెళ్దాంలే అంటూ తన బుగ్గ గిల్లి బిర్యానీ ఉన్న ప్లేట్ తీసుకోబోతుంటే, ఆ చేతి మీద ఒక్కటేసి ఒరేయ్ దున్నపోతా మధ్యాహ్నం ఫుల్‌గా మేసావు కదరా ఆంబోతులాగా. మళ్ళీ వచ్చే ముందు కూడా దారిలో ఏదో ఒకటి కడుపులోకి తోస్తూనే ఉన్నావు. ఇంత ఆకలి ఎక్కడ్నుంచొస్తుందిరా బకాసురుడా! తింటే ఈ సలాడ్ తిను లేదంటే మానుకో అని బిర్యానీ ప్లేట్ తాను తీసుకొని తింటూ సలాడ్ ప్లేట్ ముందు పెట్టింది. ఒసేయ్ రాక్షసి జాతికి చెందిన పెళ్ళామా! పాపం తగులుతుందే. మొగుడికి కడుపు నిండా పెట్టాల్సింది పోయి తినే ప్లేట్ లాక్కుంటావా దెయ్యమా అంటూ తన వైపు ఉరిమి చూడబోయి సిద్ధు చూసిన చూపుకి భయంతో సైలెంట్‌గా సలాడ్ తినడం మొదలుపెట్టాడు ఏడుపు మొహంతో. పాపం ఈ అన్నా చెల్లెలిద్దరూ కలిసి పాపం అజయ్ అన్నయ్యని కూడా నాలాగే బలవంతంగా ఏదో చెప్పి బెదిరించి ఈ ఆచితో పెళ్లి చేసుంటారు. కానీ పైకి మాత్రం అజయ్ అన్నయ్యే వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా కథలు చెప్తున్నారు. పాపం అమాయకుడిని చేసి అని బాధగా అజయ్ అన్నయ్య వైపు చూసి చేసేదేం లేక ఫాస్ట్‌గా తింటూ కూర్చున్నాను. చెల్లిలాగే అన్న కూడా నా ప్లేట్ ఎక్కడ లాగేస్తాడో అని నా ప్లేట్‌లో ఉన్న పదార్థం మీద దండయాత్ర చేశాను. మరేం చేయను? పెళ్లి పేరు చెప్పి ఫుడ్ కూడా పెట్టకుండా ఆకలితో పస్తులుంచారు. కడుపులో పేగుల గోలను, వాటి ఆక్రందనను తీర్చాలని నిర్ణయించుకున్నాను మరి. నా పనిలో నేనుంటే అజయ్ అన్నయ్య మాత్రం తాను తినవలసిన బిర్యానీని తన సతి తింటుంటే కోపంతో సతిని ఏమీ చేయలేని పతి ఫోర్కుతో ప్లేట్‌లోని పదార్థాలపై కసిగా గుచ్చుతూ కసిగా తింటున్నాడు. నా పతిగారు మాత్రం తెచ్చుకున్న 4 ముక్కలు 4 నిమిషాల్లో తిని ఫోన్‌లో బిజీ అయ్యారు. అజయ్, అన్నయ్య వాటిని మింగలేక, కక్కలేక ఆద్యని ఉరిమి చూస్తూ కోపంగా అక్కడి నుంచి
వెళ్ళిపోయాడు. ఆద్య కూడా మెల్లిగా తిని నింపాదిగా లేచి వెళ్ళిపోయింది. అరే! మొగుడు అలిగాడు అని కూడా లేకుండా ఆరాంగా తిని వెళ్తున్న ఆద్యని చూసి అజయ్ అన్నయ్య మీద జాలి కలిగింది. కానీ ఏం చేయను, ఈ అన్నాచెల్లెల మధ్య మేమిరుక్కుపోయాం. బయటకు రాలేని బంధనం వేసి మమ్మల్ని కట్టిపడేశారు. ఇప్పుడేం చేయలేమని నిట్టూర్పు విడిచి అజయ్ అన్నయ్య కోసం వెళ్ళాను. వెతుకుతూ ముందుకు వెళ్తున్న నాకు ఎక్కడా కనిపించలేదు. పాపం అలిగి ఒంటరిగా బాధపడుతున్నాడేమో అని చుట్టూ చూస్తున్న నాకు కాస్త దూరంలో కనీ కనపడని వెలుగులో ఉన్న ఒక కార్నర్ ప్లేస్‌లో అజయ్ అన్నయ్య వేసుకున్న షర్ట్ కనిపించింది. పాపం ఒంటరిగా చీకట్లో బాధపడుతున్నాడేమో అనుకుని మెల్లిగా అటువైపు నడకను సాగించాను. దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలవబోయిన నేను టక్కున ఆ పిలుపుని నోట్లోనే మింగేసి వెనక్కి తిరిగి అక్కడ్నుంచి కారు దగ్గరికొచ్చేశాను. ఏం చెయ్యను మరి? అజయ్ అన్నయ్య మాత్రమే ఉన్నాడని వెళితే అతని ముందు ఆద్య కూడా కనిపించింది. ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు పెనవేసుకొని అదర సంతకాన్ని లికించుకుంటూ తమదైన లోకంలో ఊయలలూగుతున్నారు. నన్ను చూస్తారేమో అని ఇబ్బందిగా తల దించుకొని నవ్వుకుంటూ పరుగునొచ్చేశాను మరి. నేను వెళ్ళేసరికి నా పతిదేవుడు కారు దగ్గరే నించొని ఫోన్ కాల్‌లో బిజీగా ఉన్నాడు. నన్ను చూసి ఎక్కడికెళ్ళావు అన్నట్టుగా సైగ చేశాడు. ఎక్కడికి లేదు అన్నట్టు తలూపి అక్కడే నించుంటే కారులో కూర్చోమని సిగ్నల్ ఇచ్చి తాను కూడా కాల్ కట్ చేసి వచ్చి కారులో కూర్చున్నాడు. అంతా వీడి ఇష్టమేనా? ఏం వాళ్ళు వచ్చే వరకు కాసేపు బయట చల్లగాలిలో గాలి పీల్చుకుందును కదా అని తిట్టుకుంటూ కూర్చున్న నా ముందు నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ పెద్ద కప్ పెట్టాడు. అంతే. అది చూసిన నా కళ్ళు గోలీకాయలయ్యాయి. అతని వైపు తిరిగి ఇది నాకేనా అన్నట్టుగా చూశాను. నవ్వుతూ నీకే అని నా చేతిలో పెట్టి చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. నేను సంతోషంగా నా చేతిలోకి తీసుకున్న ఐస్ క్రీమ్ ప్యాక్ ఓపెన్ చేసి ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నా. దాన్ని ఫ్లేవర్ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఇంకో స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. అంతే. నోట్లోని ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌కి బదులుగా ఇంకేదో కొత్త రుచి తెలుస్తోంది. దానితో పాటుగా నా తల క్రింద మెడ మీద బరువు పెరిగి నా మెడను మెత్తగా స్పృశిస్తూ నా నడుము మీద ఏవో రాగాలను మీటుతున్న వీణలాగా నా నడుము మడతలను మీటుతూ నాలో మత్తైన రాగాలను పలికిస్తూ నన్ను మరేదో లోకంలోకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తోంది. అలా ఎంతసేపు ఆ మత్తులో ఉన్నానో కానీ కొంతసేపటికలా ఎప్పుడు జరుగుతుందో మెదడు గుర్తించి నాకు సందేశాన్ని పంపింది. అంతే. ఒక్కసారిగా నన్ను ముద్దులో నుంచి నా అధరాల మధువుల్ని కొల్లగొడుతూ నా మెడను చుట్టేసి అతని చేతి నుండి నా నడుము మడతలను సవరిస్తున్న అతని మాయ నుండి బయటకొచ్చి అతన్ని వెనక్కి తోసేశాను. నాతో పాటుగా మత్తులో మునిగి ఉన్నాడేమో. ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడి ఏం జరిగిందో తెలుసుకొని నా వైపే నవ్వుతూ చూశాడు. నేను కోపంగా ఏం చేయలేక మూతి ముడిచి పక్కకు తిరిగి కూర్చున్నాను. నా మీద నాకే కోపం వస్తుంటే ఏం చేయను? వాడెప్పుడు ఇలా చేసినా నాకే తెలియకుండా వాడి మాయలో పడిపోతూ ఉంటాను. అవును, మీరనుకోవచ్చు. ఎప్పుడు అంటే ఇది మొదటిసారి కాదా అని. అవును, మీరనుకున్నట్టు ఇది మా మొదటి ముద్దు కాదు. ఇప్పటికి ఇలా ఎన్ని ముద్దులు జరిగాయో మా మధ్య. నా ఇష్టంతో కాదండోయ్! వాడి బలవంతంతోనే ప్రతిసారి నా ముద్దును నాకే తెలియకుండా దొంగిలిస్తుంటాడు దొంగ మొహమోడు. ఇంతలో అజయ్ అన్నయ్య, ఆద్య నవ్వుకుంటూ కారు వైపుకొచ్చి కారులో కూర్చున్నారు. ఈ అన్నలాగే చెల్లి కూడా ముద్దుతో మాయ చేసి అజయ్ అన్నయ్యని ఆడుకుంటోందనుకుంటూ ఇద్దరి వైపు ఒకసారి చూసి ఇకనైనా ఈ అయ్యగారు దృష్టి రోడ్డుపై పెడతాడో లేదో అనుకుంటూ భయంగానే కూర్చున్నాను. ఇంతలో నా మనసులోని ప్రశ్నని అజయ్ అన్నయ్య అడిగాడు. ఒరేయ్! ఎప్పుడైనా రోడ్ చూసి నడపరా బాబు. నాకసలే జీవితం మీద చాలా ఆశలున్నాయి. తిన్నగా నడిపి నన్ను ఇంటికి చేర్చరా, నీ కాళ్ళు మొక్కుతారా బాబు అంటూ అడిగాడు ఏడుపు మొహంతో. అబ్బో! ఆశలా? ఏంటో అవి అన్నాడు సిద్ధు వెటకారంగా. ఏముందిరా, పెళ్లి జరిగి 6 నెలలైనా ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. మీ చెల్లి ఇప్పట్లో నా కోరిక నెరవేర్చేటట్టు లేదు. అందుకే ఇంటికెళ్ళగానే ఒక 10 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకొని బ్యాంకాక్ పోయి అక్కడ బికినీ పాపలతో బీచ్‌లో బంతులాడుకుంటూ ఎంజాయ్ చేస్తా అన్నాడు ఆ ఊహాలోకంలో విహరిస్తూ. పక్కనే తన భార్య ఒక తుందన్న విషయం మర్చిపోయి ఫ్రెండ్‌తో పంచుకున్నాడు తన ఫీలింగ్స్‌ని. నేను మెల్లిగా అన్నయ్య చేతిని వేలుతో గోకి సైగ చేశాను. ఏంటన్నట్టు చూశాడు. పక్కనే ఉన్న ఆద్య వైపుకు చూపించి కళ్ళతో సైగ చేశాను చూడమన్నట్టుగా. అంతే. ఇప్పటివరకు తనేం వాగాడో గుర్తుకొచ్చి బికినీ భామలతో బీచ్‌లో బంతులాడుతున్నట్టుగా తన ఊహాలోకంలో మునిగిపోయిన అజయ్‌ని అదే బీచ్‌లో ఆద్య ప్రత్యక్షమై అదే బంతితో ఫుట్‌బాల్ ఆడించి బయటకు తీసుకొచ్చినట్లుగా అనిపించి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. భయంగానే గుటకలు మింగుతూ పక్కకి తిరిగి చూసిన అజయ్‌కి అపర భద్రకాళిలా ఆద్య కనిపించగానే భయపడి సిద్ధు వైపు చూసి అరేయ్ మామ! ఏదో ఒకటి చేసి నన్ను కాపాడరా! నీ కాళ్ళు మొక్కుతాను అని సైగలతో బ్రతిమలాడుతుంటే అయ్యగారు ఫ్రెండ్ అన్న కనీస జాలి కూడా చూపకుండా అజయ్ అన్నయ్య వైపు ఒక కేర్‌లెస్ లుక్ విసిరి నీ చావు నువ్వు చావు, నాకేం సంబంధం లేదన్నట్టుగా కార్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా ముందుకు పరుగులు పెట్టించాడు. అజయ్ అన్నయ్య బిక్కమొహం వేసి తిరిగి
ఆద్య వైపుకు చూస్తే, ఏంట్రా నీకు బ్యాంకాక్ వెళ్ళి బికినీ పాపలతో బీ బీచ్‌లో బంతులాడాలని ఉందా? నేను ఆడిస్తారా నీతో ఇప్పుడు బంతులాట అంటూ అజయ్ అన్నయ్య జుట్టు పట్టుకొని పీకుతూ కొట్టడం మొదలుపెట్టింది ఆద్య. అజయ్ అన్నయ్య ఒసేయ్ మొగుడిని పట్టుకొని కొడితే పాపం తగులుతుంది. నేనేదో సరదాగా అన్నాను బంగారం. అయినా బంగారం లాంటి అందమైన భార్యను పెట్టుకొని నేనెందుకు వాళ్ళతో ఆడతానే? ఇదంతా ఉత్తుత్తి తూచ్. ఏదో నిన్ను ఉడికిద్దామని అన్నానే అంటూ బ్రతిమాలుతూ కూర్చున్నాడు. అయినా మేడం గారు కనికరించలేదుగా. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాక వదిలేసింది హమ్మయ్య! అనుకుని అప్పుడు ఊపిరి పీల్చుకొని ఒళ్ళంతా హూనమవడంతో మూలుగుతూ పక్కకి జరిగి నిద్రపోయాడు. ఆర్య కూడా అజయ్‌ని చూసి తిట్టుకుంటూ తను కూడా పడుకుంది ఇంకా. ఇదంతా చూసి నేను కాసేపు అజయ్ అన్నయ్య మీద జాలిపడి, ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్‌గా కారు నడుపుతున్న ఈయన గారి వైపు కోపంగా చూసి, అలసిపోయిన దేహం విశ్రాంతిని కోరుతున్నట్టుగా మెల్లిగా నా కన్నులు మూతలు పడుతూ ఉండడంతో మెల్లిగా సీట్‌లో వెనక్కి వాలి నిద్రకు ఉపక్రమించాను. అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు కానీ, నాకు మెలకువ వచ్చింది మాత్రం ఏవేవో అరుపులు, కేకలు, ఈలలు వినిపిస్తూ నా మొహం మీద ఉన్నట్టుండి పరుచుకున్న వెలుగుతో మెల్లిగా నా నిద్రావస్థ నుంచి మేల్కొని చిన్నగా కళ్ళు తెరిచి చూశాను. అంతే. నా చుట్టూ జిగేలుమంటూ వెలుగుతున్న లైట్స్ వాటి మధ్యలో నిలబడి నవ్వుతూ నన్నే చూస్తున్న బంధువులు కనిపించారు. వాళ్ళని చూస్తూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక మెల్లిగా తలను తిప్పి చూశాను. ఇంకేముంది చూడబోతే నేను అయ్యగారి చేతుల్లో ఉన్నాను. నన్ను పసిపాపలాగా తన 2 చేతులతో ఎత్తుకొని నవ్వుతూ నన్నే చూస్తూ కనిపించాడు. మా చుట్టూ బంధువులు నిలబడి మమ్మల్నే చూస్తూ నవ్వుకుంటూ గోలగోలగా అరుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ అలా చూడగానే బిడియంగా అనిపించి మేమున్న పొజిషన్‌కి సిగ్గుపడి సిద్ధూని ఇంకాస్త గట్టిగా కర్చుకుపోయాను. వెంటనే ఓ ఓ అంటూ ఒకటే ఈలలు గోలగోలగా వినిపించాయి. ఇంకాస్త పెద్దగా. ఆ వెంటనే నేనేం చేశానో గుర్తొచ్చి దూరం జరిగి కిందకు దిగబోతే ఎక్కడ అయ్యగారు దింపితే కదా మన పాదాలు నేలను చేరేది. ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్‌గా చూశానతని వైపు. వింటాడా అయ్యగారు? ఇంకా అలాగే నిల్చుంటే మెల్లిగా ప్లీజ్ సిద్ధు గారు. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇలా అందరి మధ్యలో మనం ఇలా ఉండటం. ప్లీజ్ కిందకి దించండి అన్నాను. మెల్లిగా నా చెవి దగ్గరగా చేరి అలాగే దింపుతాను కానీ, తర్వాత నీ దగ్గర నుండి నాకు కావాల్సింది తీసుకుంటాను. దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు అన్నాడు. ఆ! ఈయన గారికి కావాల్సింది నా దగ్గర ఏముందబ్బా! సర్లే ముందు నన్ను కిందకి దించుకొని తర్వాత చూద్దాం అనుకుంటూ సరే అని తలాడించాను. నన్ను మెల్లిగా కిందకి దింపి నా భుజం చుట్టూ చేతిని వేసి గుమ్మం వైపుగా నడిపించాడు. మాతో పాటుగా బంధువులంతా కదిలారు మా వెనకే. గుమ్మంలోకి చేరగానే ఒక పెద్దావిడ మా ఇద్దరికీ కలిపి దిష్టి తీసింది. ఆద్య హారతి పళ్ళెంతో మాకెదురుగా నిలబడి దిష్టి తీసి పేర్లు చెప్పి లోపలికి రమ్మంది. అయ్యగారు మాత్రం నేను, నా భార్య మధురిమ వచ్చామని టక్కున చెప్పేసి సైలెంట్‌గా నించున్నాడు. నేను కాస్త బిడియంగా ఏం చెప్పాలని ఆలోచిస్తూ నిలబడితే, నా చేతిని మెల్లిగా నొక్కి అతని వైపు చూసిన నాకు ఏం పర్లేదు చెప్పన్నట్టుగా కళ్ళార్పాడు. నేను ధైర్యం తెచ్చుకొని, నేను, నా భర్త సిద్ధార్థ్ వర్మ వచ్చామని టక్కున చెప్పి తలదించుకున్నాను. ఇంక మాకు లోపలికి పర్మిషన్ ఇచ్చేశారు. అంతా కలిసి ఇద్దరం కలిపి కుడికాలు మోపి ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి అడుగు పెట్టగానే నాకు ఎదురయ్యారు సిద్ధూకి అమ్మ, నాకు అత్తగారైన సురేఖ గారు. నన్ను చూడగానే ఎప్పుడూ ఆమె కళ్ళల్లో కనిపించే వెలుగు ఇప్పుడు కాస్త ఎక్కువయింది. నన్ను అలా చూసేసరికి. ఎందుకంటారా? నా పక్కనున్న ఈ మనిషి నన్ను మొదటగా ప్రేమిస్తా, ఈవిడ గారు మాత్రం నాకు సెకండ్ లవరై కూర్చున్నారు. నేనంటే అంత ప్రేమేంటో మరి ఈవిడకి నాకిప్పటికీ అర్థం కాదు. నాకీ పెళ్ళొద్దురా బాబోయ్ అన్నా కూడా ఇద్దరూ కలిసి నా వెంటపడి మరీ బలవంతంగా నన్నీ బంధనంలోకి లాగారు. ఎందుకంటారు? కథ ఇంకా ఉంది. మరి అంతగా సిద్ధార్థ వర్మ ప్రేమిస్తే కూడా మధురిమ ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకోలేకపోయింది? దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మరి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మధు సిద్ధార్థకి దగ్గరవుతుందా? సిద్ధార్థ ప్రేమని అర్థం చేసుకుంటుందా? లేక సిద్ధార్థ నుంచి దూరమైపోతుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.